గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఏపీడిఎస్సి 2025 ఎస్జిటిలో ఇవ్వబడినటువంటి మనకి 13th రోజు జూలై 13th 2025లో జరిగినటువంటి పేపరు షిఫ్ట్ 2. ఈ పేపర్లో మనకి ఇచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందో ఒకసారి మనము ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అంకెలను పునరావృతం చేయకుండా 4176 అనే అంకెలతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యల మధ్య భేదం అని అంశాలు. ఇక్కడ అతిపెద్ద సంఖ్య అంటే బిగ్గెస్ట్ డిజిట్ నుండి స్మాలెస్ట్ డిజిట్కి రాసినట్టయితే ఇదే ఈ 4 అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య. మరి అతి చిన్న సంఖ్య అయితే 1 4 6 7. ఈ విధంగా ఈ రెండింటి మధ్య భేదం అన్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 11 నుంచి 7 పోతే 4, ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 10 తెచ్చుకున్నట్టయితే 13లోంచి 6 పోతే 7, ఇక్కడ 5లోంచి 4 పోతే 1, 7లోంచి 1 పోతే 6. 6174 అనేది మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 49, 91, 112ల గాసాబా ఎంత అని అడిగాడు. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 49, 91, 112 అని అడిగాడు. ఈ 49ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజింగ్ చేసినట్టయితే 7 7 అని రాయొచ్చు. 91ని ఎలా రాయొచ్చు అంటే 13 7 అని రాయొచ్చు. ఇప్పుడు 112ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజింగ్ చేసినట్టయితే 2 టేబుల్లో పోతుంది, 2 5 2 6. మరలా ఇది 2 టేబుల్లో పోతుంది, 2 28. మరలా 2 14. ఇది 2 7. అంటే 112. దీన్ని 112ని 2 × 2 × 2 × 2 × 7 అని రాయొచ్చు అన్నమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇందులో మూడింటిలో కూడా కామన్గా ఉన్న వాటికి రౌండప్ చేయండి. రౌండప్ చేసినట్టయితే అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ = 7 అవుతుంది అనమాట. అంటే గాసాబా అనేది హెచ్సిఎఫ్ అనమాట. అది 7 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఒక ట్యాంకును నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులు 1 గంట 20 నిమిషాలు సమయం పడితే అదే రకమైన 5 పైపులను ఆ ట్యాంకు నింపుటకు పట్టే సమయం ఎంత? 6 పైపులు నింపుతున్నాయి, ఒకే వ్యాసార్థం కలిగినటువంటి 6 పైపులు. ఎంత టైం పడుతుందంట? 1 గంట 20 నిమిషాలు. 1 గంట అంటే 60 నిమిషాలు. 60ను 20 మొత్తం 80 నిమిషాలు పడుతుందన్నమాట 6 పైపులకి. మరి 5 పైపులు అయితే ఇంకా చూడండి, 6 పైపుల కన్నా 5 పైపులు యూజ్ చేసాం అనుకోండి, అంటే ఒక పైపు తగ్గింది అంటే ఇక్కడ ఒక పైపు తగ్గింది అంటే ఇక్కడ టైం కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ పైపుల సంఖ్య తగ్గింది అంటే పట్టే కాలం అనేది పెరుగుతుంది. అంటే ఈ రెండిటి మధ్య అంటే విలోమానుపాతంలో ఉందన్నమాట. ఈ రెండు విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఎక్స్ అనే రాసులు అనుకుందాం, ఇది వై అనేది అనుకుందాం. ఇప్పుడు విలోమానుపాతంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని ఈ 5తో డివైడ్ చేయాలి. అంటే 6 × 6 × 80/5 అనమాట. 5 1 5 16 80. ఇప్పుడు 6 16 96, అంటే 96 నిమిషాలు పడుతుందన్నమాట. అంటే 6 పైపులతో ఒక ట్యాంక్ నింపడానికి 80 నిమిషాలు పడితే 5 పైపులతో మనము ఒక ట్యాంక్ నింపడానికి 96 నిమిషాలు పడుతుంది. అంటే 96 నిమిషాలని మనం ఏ విధంగా రాయొచ్చు? 60 నిమిషాలు రాయొచ్చు. 60 నిమిషాలు ప్లస్ 36 నిమిషాలు అని రాయొచ్చు. 96 నిమిషాలు. ఇప్పుడు 60 నిమిషాలు అంటే 1 గంట 36 నిమిషాలు అనమాట. 1 గంట 36 నిమిషాలు ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి క్వశ్చన్ పరిశీలించినట్టయితే 50లో 28% ప్లస్ 20లో 42% ప్లస్ 40లో 39% = 200లో X% అయిన X వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు 50లో అన్నాడంటే ఇటు పెట్టాలి 28/100 ప్లస్ 20లో అన్నప్పుడు 20 × 42/100
ప్లస్ 40లో లో అంటే ఇంటూ అనమాట 39/100 దట్ ఈక్వల్ టు 200లో ఎక్స్ పర్సెంటేజ్ అంటే 200 ఇంటూ ఎక్స్ బై 100. ఇక్కడ డినామినేటర్లో ప్రతి టర్మ్లో కూడా 100 ఉంది, కొట్టేయండి, కొట్టేసాం. ఇక్కడ ప్రతి టర్మ్లో కూడా 0 ఉంది, 0ని కూడా కొట్టేసాను. ఇక్కడ 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 నెక్స్ట్ ఈ 5తో మల్టిప్లై చేస్తే 5 8 జా 5 40 4 5 రెళ్ళు 10 4 14 140 ప్లస్ 2 రెళ్ళు 4 2 4 8 84 ప్లస్ 4 9 36 3 4 మూలు 12 3 15 ఈక్వల్ టు 20x. ఇప్పుడు ఈ 140 84 156 యాడ్ చేసాం అనుకోండి 380 వస్తుంది. 380 ఈక్వల్ టు 20x. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుంది 38/2 అవుతుంది. 2 1 జా 2 19 జా దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఎంత వచ్చింది 19 రావడం. x విలువ ఎంత అని అడిగాడు 19. ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసిడి సమచతుర్భుజం అంటే రాంబస్ అనమాట. ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ మరి యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అయిన కర్ణం బీడి ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి ఒక సమచతుర్భుజాన్ని మనం నిర్మించుకుంటున్నాం, అంటే ఒక రాంబస్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. అయితే కర్ణాలు ఈ విధంగా ఉంటాయి. బీడీ కర్ణము అడిగాడు. ఇది ఏబి అనేది 5 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఇక్కడేమో ఇదేమో 60 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కర్ణము ఇదొక కర్ణం ఏబి. ఈ రెండు కర్ణాలు ఇక్కడ ఏం చేస్తాయంటే 90 డిగ్రీలు కోణం చేస్తుంది అనమాట. అంటే పరస్పరం లంబ సమీకరణం చేసుకుంటాయి. కాబట్టి ఈ ఏబి ఈ సిడి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దగ్గర ఇక్కడ ఖచ్చితంగా లంబకోణం ఏర్పడుతుంది. ఈ ట్రయాంగిల్ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను, ఇలాగా ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది ఏ, ఇది బి, ఇది ఓ అనుకుందాం. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఇది ఓ అనుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేమవుతుంది ఇందులో ఇది బైసెక్ట్ అవుతుంది అనమాట. ఈ యాంగిల్ ఈ 60 డిగ్రీలు బైసెక్ట్ అయితే ఏమవుతుంది ఇది 30 డిగ్రీస్ అవుతుంది. ఇది 90 అయితే ఇది 30 అయితే ఇది ఖచ్చితంగా ఇది కూడా 60 డిగ్రీస్ అవుతుంది. అంటే 30 డిగ్రీసు 60 డిగ్రీసు 90 డిగ్రీస్ యాంగిల్స్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నట్టయితే మరి సైడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఏ రేషియోలో ఉంటాయంటే సైడ్స్ 1:√3:2 రేషియోలో ఉంటాయి. అంటే 90కి ఆపోజిట్గా ఉన్నదేమో 2 పార్ట్స్, 60 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నది √3 పార్ట్స్, 30 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నది 1 పార్ట్ అనమాట. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ ఉంటుందన్నమాట. ఈ 2 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి 5 ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓబి అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది, ఈ ఓబి 30కి ఆపోజిట్ 1 పార్ట్ అవుతుంది అనమాట. అంటే 30 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నది 1 పార్ట్ కాబట్టి 1 పార్ట్ అవుతుంది. అంటే 2 పార్ట్స్ అనేది 5 డిగ్రీస్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే 1 పార్ట్ అనేది 2.5 సెంటీమీటర్స్ అవుతుంది. 2.5 సెంటీమీటర్స్ అవుతుంది. మరి ఈ ఓబి ఎంత ఉంటుందో ఓడి కూడా అంతే ఉంటుంది. అంటే ఇది 2.5 ఇది 2.5. వాడేమి అడిగాడు బీడీ అడిగాడు. అంటే బి దగ్గర నుంచి డీకి ఇది 2.5 ఇది 2.5 కలిపినట్టయితే 5 సెంటీమీటర్స్ మనకి ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. బీడీ పొడవు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్టయితే ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ, పీక్యూ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ మరియు పిఆర్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అయిన పిఆర్ మైనస్ క్యూఆర్ ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా 25 24 ఒక ట్రయాంగిల్లో ఉంది అంటే ఖచ్చితంగా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 7 అనేది తీసుకోండి. 7 యొక్క మనము ఒక స్క్వేర్ తీసుకున్నట్టయితే అంటే ఇది ఒక ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య. ఆ బేస్ సంఖ్య యొక్క వర్గం ఎంత అవుతుంది 49 అవుతుంది. ఆ 49 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి, ఒకటి 24 ఒకటి 25 అవుతుంది. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కాదు, ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఈ 7 ఈ 24 ఈ 25 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒక పైథాగరస్ ట్రిప్లెట్స్ అయ్యే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, పైథాగరస్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాం అనుకోండి, అందులో ఇది కర్ణం అవుతుంది అనమాట. ఇది 25, ఇది ఏంటి 25 అనేది పీక్యూ. అంటే నేను చెక్ చేస్తున్నాను అనమాట పీక్యూది. మరి పిఆర్ ఏంటి, పిఆర్ అనేది ఇది పిఆర్ అనేది ఏంటి 25
4 సెంటీమీటర్స్. ఖచ్చితంగా ఇదేమవుతుంది, ఆర్క్యూ అనేది 7 అవ్వాలి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, ఇది యాంగిల్ ఆర్ అనేది 90 డిగ్రీస్ అయితే ఈ రెండు కలిపితే ఖచ్చితంగా 90 డిగ్రీస్ అవ్వాలి. సరిపోయిందా లేదా? అంటే ఇక్కడ మనకి వీటితో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుందనేసి మనకు క్లియర్గా అర్థం కావాలి. ఇక్కడ పిఆర్ మైనస్ క్యూఆర్ ఎంత అని అడిగాడు. పిఆర్ అంటే ఎంత? పిఆర్ 24 మైనస్ క్యూఆర్ ఎంత? క్యూఆర్ అంటే 7. 24లో నుంచి 7 పోతే మనకి ఎంత వస్తుంది? మనకి 16 రావడం జరుగుతుంది, అంతేనా? 17 సెంటీమీటర్స్. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఇచ్చిన కొలతలను బట్టి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా, లంబకోణ త్రిభుజం అవుతుందా లేదో మనం చెక్ చేసుకొని మనం ఈ విధంగా వెనక నుంచి వెళ్ళినట్టయితే మనకు ఖచ్చితంగా కరెక్ట్గా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25%కు సమానం అయినా ఆ కోణం ఎంత? ఒక కోణం అనేది x డిగ్రీలు అనుకుందాం. దాని యొక్క పూరక కోణము సంపూరక కోణము. పూరక కోణము అంటే 90 మైనస్ x డిగ్రీస్ అనమాట. దాని సంపూరక కోణం అంటే 180 మైనస్ x డిగ్రీస్ అనమాట. దాని పూరక కోణం అనేది ఇది అనేదంట దాని సంపూరక కోణంలో 25%కి సమానం. అంటే ఇది సంపూరక కోణం అయితే ఇందులో 25% అంటే 25/100కి సమానం అంట. అయితే ఆ కోణం వాల్యూ ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? 25 1 జా 25 4 జా. ఈ 4 అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది, 90 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది, ఇటేపు వచ్చి 4. దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది? 180 మైనస్ ఎక్స్ మిగిలింది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 × 90 360 మైనస్ 4 × x 4x దట్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. ఈ 4x ఇటేపు తీసుకురండి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎక్స్ ఉంది, ఈ మైనస్ 4x ఇటేపు వస్తే ప్లస్ 4x అవుతుంది. ఈ 180 ఇటేపు తీసుకురండి, 360 వైపు తీసుకొస్తే మైనస్ 180 అవుతుంది. ఈ 4xలోంచి ఒక ఎక్స్ పోతే ఇక్కడ ఏం మిగులుతుంది? 3x మిగులుతుంది. 360లోంచి 180 పోతే 180 డిగ్రీస్ మిగులుతుంది. ఇప్పుడు ఈ 3 అనేది ఈ 180ని డివైడ్ చేస్తుంది బై 3 ఈక్వల్ టు ఎక్స్. అంటే 3 1 జా 360 జా. అంటే ఎక్స్ అనేది ఎంత రావడం జరిగింది? 60 డిగ్రీస్ రావడం జరిగింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. బహుభుజి అంతర్కోణాల మొత్తం 1260 డిగ్రీలు అయినా ఆ బహుభుజి ఏ బహుభుజి అని అడిగాడు. ఇప్పుడు ఒక బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా ఏంటి? 2n-4 × 90 డిగ్రీస్ అనమాట. దట్ ఈక్వల్ ఎంత ఇచ్చింది? 1260 డిగ్రీలు. ఈ జీరోకి క్యాన్సిల్ అయింది. 2n-4 ఈక్వల్ టు ఈ 9 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటేపు వస్తే 126/9. 9 1 జా 9, ఇంకా 3 6 మిగిలింది, 9 4 జా. అంటే 2n-4 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 14. ఇప్పుడు మనకి 2n ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 4 అనేది ఇటేపు వస్తే 14 + 4 అవుతుంది. 2n ఈక్వల్ టు ఏమైంది? 18 అయింది. 14కి 4 యాడ్ చేస్తే 18. n ఈక్వల్ టు 18/2 దట్ ఈక్వల్ టు 9 1 జా 2 9 జా. అంటే n వాల్యూ అనేది 9 రావడం జరిగింది. అంటే ఆ బహుభుజిలోని భుజాల సంఖ్య అనమాట n అంటే. అంటే ఎన్ని భుజాలు ఉంటాయంట? 9 భుజాలు ఉంటాయంట. 9 భుజాలు ఉంటే దాన్ని నవభుజి అంటారు. అష్టభుజి అంటే 8 భుజాలు ఉంటాయి. దశభుజి అంటే 10 భుజాలు ఉంటాయి. ఓకే, ఏకదశ భుజి అంటే మనకి ఇది లేదు మనకి. ఓకే, ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే 81/27 x⁴ మైనస్ 5x³ + 6x² బై 27 × x × x-3 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ అన్నిటిలో కూడా x² కామన్ తీసామనుకోండి, 81x² కామన్ తీసామనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది? x² మైనస్ 5x + 6 మిగులుతుంది పైన, బై ఈ కింద ఏం మిగులుతుంది? 27 × x × x-3 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని కారణాంక విభజన చేసాం అనుకోండి, దీన్ని కారణాంక విభజన చేస్తే ఏ విధంగా వస్తుందంటే 81x² ఇంటూ ఇది x-2 × x-3 కింద దీన్ని కారణాంక విభజన చేస్తే అంటే
ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని కారణాంక విభజన చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ బై 27x ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఈ ఎక్స్ మైనస్ 3కి ఎక్స్ మైనస్ 3కి పోయింది. ఇక్కడ ఒక ఎక్స్కి ఇక్కడ ఒక ఎక్స్కి పోతే పైన ఒక ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ చూడండి 9 9 జా 9 3 జా 3 1 జా 3 3 జా. అంటే మనకి డినామినేటర్లో ఏం మిగలలేదు. న్యూమరేటర్లో ఏం మిగిలింది 3 ఇంటూ ఎక్స్ 3x ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఆప్షన్ ఎక్కడుంది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి 12^4 ఇంటూ 9 క్యూబ్ ఇంటూ 4 బై 6 క్యూబ్ ఇంటూ 8 స్క్వేర్ ఇంటూ 27 అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఈ 12ని ఏం చేస్తానంటే 6 ఇంటూ 2 అని రాస్తాను. హోల్ పవర్ 4 అంటే దీనికి 4 పెట్టాలి, దీనికి 4 పెట్టాలి. ఇంటూ 9 క్యూబ్ అంటే ఇక్కడ 3 స్క్వేర్ హోల్ అంటే 9ని 3 స్క్వేర్ కింద రాశాను, హోల్ క్యూబ్ అని రాశాను. ఇంటూ 4 బై ఇక్కడ చూడండి ఈ 6 క్యూబ్ అని రాశాను. ఇంటూ ఈ 8ని 2 4 అని రాస్తాను. మరి 8కి స్క్వేర్ ఉంది కాబట్టి 2కి స్క్వేర్ పెట్టాలి, 4కి స్క్వేర్ పెట్టాలి. ఇంటూ ఇదేమో 3 3 జా చూడండి 3 ఇంటూ 3 ఇంటూ 3 27 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జా 9 9 3 జా 27. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 6 ఏమో 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, పోతే ఒకటి మిగిలింది, ఒక 6 మిగిలింది. ఇక్కడ 2s ఏమో ఇక్కడ చూడండి ఇక్కడ 4s 1 ఉంది, ఇక్కడ ఒక 1 పోతే కింద ఇంకా ఒక 4 ఉంటుందన్నమాట. ఓకే 4s పని అయిపోయింది. ఇక్కడ 2s ఏమో 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 పోతే ఇంకా పైన న్యూమరేటర్లో 2 ఉంటాయి అన్నమాట. ఇంటూ ఇక్కడ 3s ఏమో 3 ఉన్నాయి, ఇక్కడ 3s ఏమో 6 ఉన్నాయి, 3 2 జా 6 ఉన్నాయి. ఇక్కడ 3కి ఇక్కడ 6కి పోతే న్యూమరేటర్లో 3 క్యూబ్ ఉంటుందన్నమాట. ఈ 4కి ఈ 2 2 జా 4కి పోతే ఇంకా 6 ఇంటూ 27 అనమాట. 3 క్యూబ్ అంటే 27, 6 ఇంటూ 27 అంటే 6 ఏళ్ళ 42 4 6 ఏళ్ళ 12 4 16 162 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. a = 3 మరియు b = 2 అయినప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్ వాల్యూ a స్క్వేర్ b వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ ఈ a ప్లస్లో 3ని b ప్లస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 2 3 స్క్వేర్ అంటే 9 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3 ఇంటూ ఈ 2 స్క్వేర్ అంటే 4 4 3 జా 12 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 9 2 జా 18. ఇప్పుడు ఈ 9 ఈ 18 యాడ్ చేస్తే 27 27కి 4 యాడ్ చేస్తే 31 31లో నుంచి 12ను సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 19 వస్తుంది. అంటే ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జెడ్ అక్షరం అమరిక రూపొందించడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలియజేసే నియమాన్ని ఇక్కడ n అనేది ఒక చరరాశి. ఒక జెడ్ అనే అక్షరాన్ని రాస్తే మనకి 3 పుల్లలు అవసరం, ఒకటోది రెండోది మూడోది. అదే 2 జెడ్లు రాయడానికి ఇలా 1 2 3 ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే ఇక్కడ 3 1 జా ఇక్కడ 3 2 జా. అలాగే 3 జెడ్లు రాయడానికి మనకి 3 3 జా అగ్గిపుల్లలు అవసరం. అలాంటివి n జెడ్లు రాయాలంటే ఇలా n జెడ్స్ రాయాలంటే మనకి 3n పుల్లలు అవసరం. అంటే ఈ తెలియజేసే నియమం అనేది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సోపాన రేఖాచిత్రం నందు దీర్ఘచతురస్రాకార కమ్మీల పొడవులు సూచించేది తరగతి పౌనపున్యం. ఇక్కడ మనకి సోపాన రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రాకార ఈ విధంగా మనకి కమ్మీలు ఉంటాయి, ఈ విధంగా మనకి కమ్మీలు ఉంటాయి. ఈ కమ్మీ అనేది ఇది వెడల్పు అంటారు. ఈ వెడల్పు అనేది ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది.
ఇది తరగతి అంతరాన్ని సూచిస్తుంది. ఇది వెడల్పు. ఈ తరగతి వెడల్పు అంటారు. కానీ ఈ కమ్మి యొక్క పొడవు ఉంది కదా, ఈ పొడవు అనేది మనకి పౌనపున్యాన్ని తెలియజేస్తుంది, తరగతి పౌనపున్యాన్ని. ఓకే, ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి క్రింది వాటిలో సరైనది. ఫస్ట్ వన్ చూడండి. 1 కిలోమీటర్కి సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. 1 టన్నుకి 100 కిలోగ్రాములు ఇవ్వడం జరిగింది. 1 మిల్లీగ్రామ్ ఈక్వల్ టు 1/10,000 గ్రాములు ఇవ్వడం జరిగింది. 180 నిమిషాలు అనేది 2.5 అవర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్ గురించి మాట్లాడదాం. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు. 1000 మీటర్లు దట్ ఈక్వల్ టు 1000 ఇంటూ మీటర్కి సెంటీమీటర్లు 100. ఈ మీటర్ ప్లేస్లో సెంటీమీటర్స్ 100 రాశాను. ఇప్పుడు దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 3 zeros, ఇక్కడ 2 zeros, టోటల్గా 5 zeros వేయాలి. ఇన్ని సెంటీమీటర్లు అవుతుంది. కానీ మనకి ఎంత ఇచ్చాడు, 1 2 3 4 5. సరైనది ఫస్ట్ వన్నే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది చూడండి, 1 టన్ అంటే 1000 కిలోగ్రాములు. ఇది రాంగ్. 1 మిల్లీగ్రాము అంటే చూడండి, 1 గ్రాము అంటే మనకి ఎన్ని మిల్లీగ్రాములు అంటే 1000 మిల్లీగ్రాములు. 1000 మిల్లీగ్రాములు. సో 1 మిల్లీగ్రామ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/1000 గ్రాములు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి 180 నిమిషాలు, 180 నిమిషాలు అంటే ఒక 60 నిమిషాలు, 60 నిమిషాలు, 3 60 నిమిషాలు కలిస్తేనే మనకి 180 నిమిషాలు అవుతుంది. 3 60 నిమిషాలు అంటే 3 గంటలు అన్నమాట. కానీ వాడు 2.5 గంటలు ఇచ్చాడు. ఇది రాంగే, ఇది రాంగే, ఇది కూడా రాంగే. 1 టన్ అంటే 1000 కిలోగ్రాములు, 100 కిలోగ్రాములు కాదు. అంటే ఫస్ట్ వన్ ఇది సరైనదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్ర యొక్క పొడవు వెడల్పులు వరుసగా 6 సెంటీమీటర్లు, 2.5 సెంటీమీటర్లు అయినా దాని కర్ణాల మొత్తం అన్నాడు. ఒక దీర్ఘచతురస్రాన్ని మనం ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే ఈ దీర్ఘచతురస్రంలో ఇది 6 సెంటీమీటర్లు, ఇది 2.5 సెంటీమీటర్లు. అంటే ఇది ఒక కర్ణం అవుతుంది. అంటే ఈ దీర్ఘచతురస్రంలో 2 కర్ణాలు పొడవులు సమానం కాబట్టి ఒక కర్ణం పొడవును కనుక్కొని 2 చేత మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఇది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది కర్ణం అనమాట. ఈ కర్ణం కావాలంటే ఏం చేయాలి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని మనకు తెలుసు. అప్పుడు ఏమవుతుంది, ఒక కర్ణం కావాలి అంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, 6 స్క్వేర్ ప్లస్ 2.5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 2.5 హోల్ స్క్వేర్ అంటే 6.25 అవుతుంది. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 42.25. ఇప్పుడు ఈ పాయింట్ లేదనుకొని దీనికి వర్గమూలం కట్టినట్టయితే ఈ 25 వచ్చిందంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. ఈ 42ని 6 7 అని రాయొచ్చు. అందులో 6ని మనము టెన్స్ ప్లేస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ రూట్ లోపల 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రూట్ ఆన్సర్లో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే √42.25 ఆన్సర్ ఏమవుతుంది, 6.5 అవుతుంది. అంటే ఇది ఒక కర్ణం పొడవు అనమాట. 2 కర్ణాల పొడవులు సమానం కాబట్టి 2 × 6.5 దట్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక దీర్ఘఘనాకార జలాశయంలో 1 నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుంది. 1 నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుంది. జలాశయం ఘనపరిమాణం 216 ఘనపు మీటర్లు అయినా జలాశయం నింపడానికి పట్టే కాలం గంటల్లో అని అడిగాడు. ఆడు నిమిషానికి 30 లీటర్లు నీరు చేరుతుందంట. అసలు ఆ జలాశయం యొక్క కెపాసిటీ ఎంత, 216 ఘనపు సెంటీమీటర్లు, 216 ఘనపు మీటర్లు అంటే క్యూబిక్ మీటర్స్ అనమాట. అయితే 1 క్యూబిక్ మీటర్కి ఎన్ని లీటర్లు అంటే 1000 లీటర్లు. ఆ 1000తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 216 పక్కన 3 సున్నాలు పెట్టి ఇది లీటర్లో చేంజ్ అయింది. ఇది క్యూబిక్ మీటర్స్ అనమాట, ఘనపు మీటర్లు అంటే. దాన్ని లీటర్లో చేంజ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. కానీ 1 నిమిషానికి 30 మీటర్లు, అటువంటిది 30 చేత భాగించామనుకోండి, 0కి 0 క్యాన్సిల్ అయింది, 3 ఏళ్ళు 3 రెళ్ళు 2 సున్నాలు.
ఇన్ని నిమిషాలు పడుతుందన్నమాట. అంటే ఈ జలాశయం నిండడానికి ఇన్ని నిమిషాలు పడుతుంది. వాడు నిమిషాల్లో అడగలేదు, గంటల్లో అడిగాడు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 60 నిమిషాలతో డివైడ్ చేయండి. 0కి 0 క్యాన్సిల్ అయింది. 6 12 72 పక్కన 0 అంటే ఇది గంటల్లోకి మారింది. 120 గంటలు. ఎక్కడుంది ఆన్సరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.